బద్దింకులు వచ్చినాయి మా కాళాసుల్లో. జర్రీలు, తేళ్ళు, ఎలుకలు వస్తున్నాయి ఆడ కాళాసుల్లో. ఏడు చూడు అమ్మా, ఆడ షూటింగ్ గా చేయాల్సింది. ఇక్కడ చూడు. ఇది ఈరోజు జరిగిన విషయం కాదు. లాస్ట్ టైం ఇదే పరిస్థితి వస్తే దాదాపు 11 మందికి ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్గా అవ్వాల్సింది. ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు. మరలా ఈరోజు ముగ్గురికి ఇబ్బంది అయింది. జర్రీ పడిందంట. కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది, కానీ బీసీ హాస్టల్కి వచ్చి చూడాలి అని ఆలోచన కూడా లేదు. కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి, ఈ మధ్య 4-5 ఫోటోలు పెట్టుంటారు, మేము పోయి చెక్ చేస్తున్నాం అని. మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కనీసం పేద ప్రజలు పిల్లలు ఈరోజు పిగిలేరు నుంచి ఒక అమ్మాయి అంటారు. ఆ అమ్మాయి అంటున్నది, అన్నా సండే వస్తే 2 పూరీలు ఇస్తారన్నా, లేకపోతే అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా, బాత్రూంలో నీళ్ళు లేవన్నా. మనం ఎక్కడున్నాం మనం? ఆ రోజులు అంత అయితే స్టేట్ అంతా ఇటు చూసేది, స్టేట్ అంతా. ఇది 2వసారి జరుగుతున్నది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారు? ఫుడ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ ఫుడ్ అందరూ ఎక్కిరించారు. ఈ రోజు ఏమైంది? ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమైంది? పవన్ కళ్యాణ్, అయ్యా పవన్ కళ్యాణ్, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమైనారు? ఈ రోజు శ్రీకాళహస్తిలోనే ఈ మాకు 2వసారి జరగటం. వాళ్ళకి ఏమైనా అయ్యి ఉంటే ఏంది బాధ్యత? వాళ్ళు చూసి ముగ్గురికి ఇబ్బంది అయింది, లేదు ఇంకా చాలా మందికి ఇబ్బంది అయితే ఏంది పరిస్థితి? దీని మీద కలెక్టర్ గారు సీరియస్ చెప్తున్నాను. నువ్వు డ్యూటీ చేస్తావా, లేదు వైఎస్ఆర్ పార్టీ ఏమైనా వచ్చి గానా మీరు చేయలేని డ్యూటీలు మేమైనా చెయ్యాలన్నా? గవర్నమెంట్ లో లేవు మేము. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు ఈ పద్ధతి మార్చుకోవాలి. రాజకీయం కాదు, ఇక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది ఉందో చూడాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ దీని మీద ధర్నా కూడా కూర్చుంటుంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నాం, రాజకీయ నాయకులు చెప్తున్నాం. మేము రాజకీయంకి ఇది ఏదో వాళ్ళ మీద అపనందాలు వేయాలని కాదు, కేర్ తీసుకోమని చెప్తున్నాం. కేర్ తీసుకోకపోతే ఎలాగనే ఉంటుంది. మన ఇంట్లో బిడ్డలు మనం తీసుకోమా? మన ఇంట్లో చిన్న బిడ్డ పుడితేనే సీరియస్ తీసుకుంటాం. ఒక్కరోజు మొన్న జరిగింది, మళ్ళీ ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో మళ్ళీ ఇంకోటి జరిగింది. దయచేసి రాజకీయ నాయకులు పోయి చెక్ చేయండి. హాస్టల్లో ఫస్ట్ చెక్ చేయండి. మాకు అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు బాత్రూమ్లు కట్టించాం, అప్పుడు ఇబ్బందులు కూడా కొలాయిలు పెట్టించాం. ఈరోజు కొలాయిలు లేవు బాత్రూముల్లో. తీసుకోండి, దత్తకు తీసుకొని చేయండి. లేదా ప్రైవేటు ఎక్కడ గవర్నమెంట్ డబ్బు లేదు అన్నారు, గవర్నమెంట్ నుంచి మేము ఏం చేయలేదు అన్నారు. కనీసం కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్లు ఆ బీసీ కాలనీని, అదేమాగా ఎస్సీ ఎస్టీ ఉన్నాయి కదా హాస్టల్స్, వాటిలో ఫెసిలిటీ ఇండి. మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది, మా మీద అటెంప్ట్ ఇంకేం మిగల్లా మాకు. ఇంకా అవి కాదు, పోటీ పడాల్సింది. అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా, కాళహస్తిలో అభివృద్ధిలో పోటీ పడండి.